మాత్రం ఏం చేస్తున్నాడు అవే మిగిలిపోతాయి. చూడడం ఏదో షాంపింగ్ 14 కోట్లు ఒక చందూరు ఖాతాలో పడ్డాయి. ప్రైవేట్గా అమ్ముకున్న వాళ్ళ దగ్గర 15-20 కోట్లు ఉంటాయి. ఒక్క చందూరు మండల పరిధిలోనే 40 నుంచి 50 కోట్ల పంట పండింది. ఈ పంట అందరి ఖాతాల్లో డబ్బులు ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు మొన్న తను మాట్లాడుతూ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే మన వాళ్ళు చెట్ల కింద ఊకుండేటటువంటి మేధావులంతా ఏం మాట్లాడతారు? ప్రభుత్వం డబ్బులు లేనప్పుడు ఎందుకు అంటారు, ఎందుకు ప్రభుత్వం పరిపాలిస్తారు అంటారు. కానీ నిన్న స్వయంగా ప్రధానమంత్రి ఏం మాట్లాడిండో ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలా మేధావులంతా. ఏదైతే రచ్చబండ కింద మాట్లాడే మేధావులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాలా. నిన్న ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి ఏం మాట్లాడిండు? పొయ్యి మీద అనుకునే బియ్యం మనం పండిస్తున్నాం, కానీ పొయ్యి కింద అనుకునేటువంటి సిలిండర్ మనకు లేదు. ఇలా మన దేశంలోనే ఉత్పత్తి కాదు. పంట పండడానికి ఏదైతే ఎరువు ఉందో అది మన దేశంలో ఉత్పత్తి కాదు. అదే రకంగా కూరగాయలు మన దేశంలో ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు. ఆఖరకు మంచి నూనె కూడా పొదుపుగా వాడుకోమని చెప్పి ప్రధానమంత్రి సలహా ఇస్తూ ఉన్నాడు. మంచి నూనె కూడా మీరు వండుకునే మంచి నూనె కూడా కొంచెం కొంచెం, అంటే మనం ఏ వైపు పోతా ఉన్నాం ఒక్కసారి మేధావులందరూ ఆలోచించాలా, రైతులు ఆలోచించాలా. ఏ పంట లేకుంటే ఏ పంట ఉచితం అనేది కొంచెం పక్కన పెడితే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నా, మోడీ ప్రధానమంత్రి ఉన్నా వాస్తవాలే ఉంటాయి. ఇవాళ మన ₹1 విలువ 90, మన డాలర్ విలువ ఇవాళ ₹93 ఉన్నది. ₹93 డాలర్ విలువ ఉంటే ఇవాళ మనం ఎన్ని డబ్బులు పెడితే విదేశీయాలకి ఇలా మనకు ఆయిల్ వచ్చే పరిస్థితి ఉంది, పప్పులు వచ్చే పరిస్థితి ఉన్నాయి, నూనెలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఏ ప్రభుత్వాలు కూడా హామీలు ఇచ్చినట్టుగా అమలు చేయలేని పరిస్థితి. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పడతలేరు, దేశం ఇబ్బంది పడుతుంది, ప్రపంచం కూడా ఆర్థిక మాంద్యం అయిపోతూ ఉన్నది యుద్ధాలు చేయబట్టి. కాబట్టి మేధావులారా ఒక్కసారి ఆలోచించండి. ఇలా కోట్ల రూపాయల డబ్బులు వచ్చినాయి, రైతులు పండించుకున్న పంట. ప్రభుత్వం మనందరి దగ్గర నా రైతుల్ని బతికించుకోవాలని దగ్గర ₹35, ₹23 కిలో వడ్లు కొని 67 కిలోల కాడికి బియ్యం తీసుకొని మళ్ళీ అవి కోట్ల రూపాయల నష్టానికి రైస్ మిల్లకు అమ్మే పరిస్థితి. కోట్ల రూపాయలు ప్రభుత్వం రైతుల మీద పెట్టుబడి పెడుతుంది ఉల్టా. ఎందుకోసం అంటే రైతు పండియకపోతే అన్నం దొరకదు ఎవరికి. కాబట్టి మనం అందరం ఆలోచించి జాగ్రత్త ఖర్చు పెట్టుకోవాలా. బంగారం కూడా కొనొద్దనే మాట వచ్చింది కాబట్టి ప్రతిదీ కూడా ఇలా ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినాయి. అనవసరమైనటువంటి లగ్జరీ విలాసాలకు పోకుండా ప్రతి రైతు ఇలా వచ్చిన డబ్బుల్ని కోట్ల రూపాయల డబ్బుల్ని నిల్వ చేసుకొని ఉత్పాదక వ్యయం అంటే ఏది అవసరమో, ఏది పెడితే ₹1 పెడితే ₹2 లాభం వస్తుందో దాంట్లోనే పెట్టుబడి పెట్టాల్సిందిగా రైతులందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మనం ఎర్లీగా మంచి పంటలు వేసుకొని కొంత పంట మార్పిడి చేసుకుందాం. ఏది అవసరం ఉంటే మన సొంత ఆలోచనల ప్రకారం ఎవరికి వారు మంచి, ఎందుకంటే ఎల్లినోన ప్రభావం ఉన్నది. రైతులు కూడా జాగ్రత్తలు తీసుకొని సకాలంలో అన్ని పంటలు వేసుకొని మళ్ళీ మనమంతా కోటీశ్వరులుగా రైతులు స్వచ్ఛందంగా తయారు కావాలి. ఆ తయారు కావడానికి మనమందరూ మనకు ప్రభుత్వాలు మ్యాక్సిమం సహకారం అందిస్తూ ఉన్నాయి. ఇలా రేవంత్ రెడ్డి ఇంత డబ్బు లేకపోయినా ఇలా మనకి ఫలితాలు కనబడతా ఉన్నాయి. ఇది ఎవరు చెప్పేది కాదు, కళ్ళతో చూస్తున్న వాస్తవం, ప్రజల ఖాతాలో జమ అవుతున్న డబ్బులు వాస్తవం. అప్పు తెచ్చైనా సరే రైతుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏదైనా మన ప్రభుత్వాలే. నిందలేయకుండా సోకాళ్ళు లీడర్లు కానీ నాయకులు కానీ ఏదైతే రచ్చబండ మీద మాట్లాడే మేధావులు కానీ దయచేసి ప్రజలను చైతన్యవంతం చేసి మంచి పనుల వైపు మరలించాల్సిందిగా మేధావులందరినీ కోరుకుంటూ ఈరోజు మా పాలక వర్గాన్ని సక్సెస్ఫుల్గా పనిచేస్తున్న మా ఎమ్మెల్యే గారిని కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి 61వ వివాహ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం.